నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఒక దీపం వేలాది దీపాలను వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గదు. అలాగే ఎదుటివారితో సంతోషాన్ని కానీ, బాధను కానీ పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. దూరదృష్టి కలవారిగా ఉండండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. వినయంగా ఉండండి. ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. మీ విలువను కోల్పోకండి. ఇతరులను ప్రోత్సహించండి. అందరికీ ఒకే రకమైన ప్రతిభ ఉండదు. కానీ ప్రతిభను వృద్ధి చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది. విలువ లేని చోట మాట్లాడకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు. నువ్వు నచ్చని వారికి సంజాయిషి ఇవ్వకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. చులకనగా చూసే చోట చొరవ చూపకు. మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరు? మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవ్వరూ లేరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాలలో ఎవ్వరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడు తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. నువ్వు వెళ్ళే దారి మంచిదైతే ఎవ్వరు రాళ్ళు వేసినా పట్టించుకోకు. నీ గమ్యం చేరే దారిలో నువ్వు సాగిపో. అప్పుడు నీపై రాళ్ళు వేసిన వాళ్లే పువ్వులు వేస్తారు. నీకోసం నువ్వు వెళ్ళు. నీ వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు. ఎవ్వరూ నీకోసం రారు. నువ్వు బాగున్నంత వరకే ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా. డబ్బు సంపాదన గొప్ప ఆనందమైతే కావచ్చు, కానీ జీవితాన్ని ఆనందించడం కంటే కాదు. అందుకే నిరాశాపూరితమైన పద్ధతులలో డబ్బును సంపాదించడానికి ప్రయత్నించకండి. కనిపించే బంధువులు, స్నేహితులు నీ ఆపద సమయంలో అడిగితే సహాయం చేయవచ్చు, లేక ముఖం చాటేస్తూ కనబడకుండా పోవచ్చు. కానీ కనబడని ఆ భగవంతుడు కాస్త ఆలస్యంగానైనా ఎవరో ఒకరి ద్వారా నీకు సహాయం అందేలా చేస్తాడు. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు. అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి కష్టకాలమైనా సరే మారిపోక తప్పదు. తనను తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు.
బాగుపడదలిచిన మనిషి అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, సోమరితనం, ఇంతకాలానికి పని తెమలనీయకుండుట అనే ఈ 6 దోషాలను విడిచిపెట్టాలి. లేదంటే జీవితం నాశనమే. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవ్వరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe. Thank you so much for watching this video.